రాజమహేంద్రవరం నగరంలో ఏ క్షణానికి ఎవరు ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇక వివరాలకు వెళ్తే స్థానిక పుష్కర్ ఘాట్ జంక్షన్‌లో ఈరోజు ఉదయం చెట్లను సడెన్‌గా తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు అని వివరాలకు వెళితే అక్కడ ఒక కంటైనర్ పెడతారట. అయితే అక్కడ ఎటువంటి కంటైనర్స్ కానీ ఏమీ పెట్టడానికి లేదని గత కమిషనర్ గారు, అంతకుముందు కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారు. అందుకు గల కారణం అక్కడ రైలు వంతెన కింద నుండి మాత్రమే రావాలి. అక్కడ ఇరుకుగా ఉండడంతో అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే చెట్టును తవ్వేశారు. అయితే సంబంధిత ఉన్నతాధికారులను వివరణ కోరగా మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని వారు చెప్పడం కొసమెరుపు. అయితే అక్కడ చేస్తున్న వారు మాత్రం అధికారులు పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు. ఏ అధికారో పేరు చెప్పడం లేదు. వెలసి చాలాసేపు ఆర్గ్యూ తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్లగా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఆ చెట్టును బ్రతికించాల్సిందిగా వారు ఆదేశించడం, అక్కడ ప్రక్కన అంటే తవ్విన చోట కాదు కానీ ప్రక్కనది మళ్ళీ నాటడానికి ఏర్పాటు చేయడం కొసమెరుపు. మరి ఇలా ఇష్టారాజ్యంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నగరాన్ని ఈ విధంగా చేస్తుంటే రానున్న పుష్కరాల పరిస్థితిపై ఏం జరుగుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇరుకు అసలే చూడండి అక్కడ వాళ్ళు ఎలా తవ్వేస్తున్నారో ఇది అక్కడ పరిస్థితి. అయితే వారిని అభ్యర్థించగా మొక్కలను చావకుండా కాపాడాలని అభ్యర్థించగా వాళ్ళు ఒక సంచి కట్టి ఆ మట్టి పెట్టి దాన్ని బ్రతికించారు అక్కడ వర్కర్స్. ఈలోపుగా నగరపాలక సంస్థ సంబంధించిన టౌన్ ప్లానింగ్ వారు, శానిటేషన్ వారు అక్కడికి వచ్చి ఆ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ అది బ్రతికించాలని, చంపడానికి కుదరదని, ఇక్కడికి అనుమతులు లేని కారణంగా ఇక్కడ పని ఆప్ చేయాలని ఆదేశించారు. మరి పైరువేలతో పని చేస్తారా? గత ఐఏఎస్లకి రాజమండ్రి నగర ప్రజలకి గౌరవించి అది పూర్తిగా జరగకుండా చూస్తారా అనేది వేచి చూడాలి. కావాలంటే మీరు కొమ్మలు కూడా చూడొచ్చు. ఆ చెట్లను కూడా ఇష్టానుసారం నరికేయడం కొసమెరుపు. ఏది ఏమైనా సకాలంలో స్పందించిన నగరపాలక సంస్థ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం.